దేవునికి అయితే నేను దేవునికి మొరపెట్టుకోదును. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ వచనాల్లోని దేవుని యందు నమ్మిక ఉంచుట, చింతాకాంతుడైన వారి ప్రార్థన చెప్తే, రెండోది బలాత్కారుల నిర్మూలన కొరకు ప్రార్థన చెప్తే, మూడోది స్నేహితుడినే మోసగించడం గురించి చెప్తే, ఇప్పుడు దావీదు అంటాడు నాకు ఎన్ని వద్దు, నేను దేవుని యందే నమ్మిక, నాకు మనుషుల మీద నమ్మకం లేదు, నేను ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? దేవుని మీద. మనుషుల్ని నమ్మడానికి ఏమి ఒక మనకి ఎటువంటి శ్రమ అయినా సరే ఆయనే మనల్ని తీర్చడానికి సమర్థుడు. మనకి సాధ్యం కాదేమో, మనకు అసాధ్యమేమో, ఆయనకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు, అన్ని సాధ్యమే. ఆయన సమస్తం ఆయనకి ఏంటంటే సాధ్యమే అని చెప్తా ఉన్నాడు. అప్పుడు అక్కడ అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండాట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నారు. మన శత్రువులు ఎంతమంది అయినా సరే ఆయన ఏం చేస్తాడంటే ఆయన మనల్ని కాచి కాపాడు. అంతేగా చెప్పాడు. వాళ్ళ ముందునంతా ఏం చేశాడంటే ఆయన అయినను వారు నా మీదకి రాకుండాట్లు సమాధానం కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. ఏమంటాడండి? పురాతన కాలము మొదలుకొని ఆసీనుడకు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగా ఉన్న వారికి వారు బలాత్కారము చేదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమించరు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి పరదేశిన కత్తులే. ఈ బాణము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయుడు. దేవా, నాశనంతో నీకు వారిని పడవేయుదువు. రక్తాపరాధమును వంచనను సకల కాలమై బ్రతుకుదురు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచుచున్నాను. చూడండి, అక్కడ అంటున్నాడు నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన భారము ఎవరి మీద వేయాలంటే యెహోవా మీద వేయాలి. మధ్యలో వాళ్ళందరూ ఏమైపోతారంటే వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. నేనైతే నీ యందు దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళందరూ కూడా పాడైపోలేదు, అందరూ కూడా బాగుపడ్డారు. కొద్దిగా శ్రమలు వస్తాయి, ఆ శ్రమల లేకపోతే మనకు సాక్ష్యమేదండి. ఇప్పుడు ఈరోజు ప్రార్థన పెట్టుకున్నారు, రేపే మీకు క్లియర్ అయిపోయింది, ఇంకేం సాక్ష్యం ఉండాలంటే కొన్నాళ్ళు నలిగితే అప్పుడు సాక్ష్యం అవుతుంది. అప్పుడు వచ్చిన దానికి ఆయన ఇచ్చిన బహుమానానికి